ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే సైనిక్ శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి మరి మద్దిలేరు వాగు మీద నిర్మాణం జరుగుతున్నటువంటి పూర్తి అయినటువంటి బైపాస్ రోడ్డు లింక్ ఏదైతే ఉందో బైపాస్ రోడ్డుకి సంబంధించి అతిపెద్ద ఈ బైపాస్ రోడ్డు పనుల్లో అతిపెద్ద పని అనేటువంటిది ఈ ఫ్లైఓవర్. మరి గతంలో కదిరికి చాలా విశిష్టత కలిగినటువంటిది శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారికి ఎంత పేరు ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మద్దిలేరు వాగుకుంది. ఈ మద్దిలేరు వాగుని శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామిని మద్దిలేటి స్వామి అని సంబోధిస్తారు. మరి అటువంటి కదిరికి చాలా ఘనకీర్తి కలిగినటువంటి కదిరికి చాలా చరిత్రాత్మకమైనటువంటి పేరు కలిగినటువంటి దాంట్లో భాగంగా కదిరి ప్రజలకి కొన్ని వందల సంవత్సరాల నుండి సాగునీరు తాగునీరు అందించినటువంటి గంగమ్మ తల్లి మద్దిలేరు వాగు అనేటువంటిది ఇదండి. ఈ మద్దిలేరు వాగు మీద ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణం మనం ఇక్కడ జరిగింది. ఒకసారి సార్ గమనించవచ్చు. మరి ఎంత పెద్ద బ్రిడ్జ్ అంటే మనము ఇది వాస్తవంగా మనము ఒకసారి గమనిస్తే ఈ యొక్క బ్రిడ్జ్ అనేటువంటిది చాలా ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు పెద్ద మనకి వెలుగులు ప్రాజెక్టు కావచ్చు, అలాగే చూసుకుంటే చెర్లోపల్లి డ్యామ్ కావచ్చు, ఇలా పెద్ద డ్యాములకి వేసేటువంటి ఫిల్లర్స్ టైప్ మనకు కనపడుతున్నాయి. అంటే అంత పెద్ద వర్క్ జరిగింది. ఎలా అంటే వాస్తవీకరణలో ఈ మద్దిలేరు వాగు అనేటువంటిది ఒక్కొక్కసారి కదిరి ప్రాంతంలో కొన్ని సంఘటనలు కూడా మనమంతా ఒకసారి నెమరు వేసుకోవచ్చు. కొన్ని సంఘటనల ఆధారంగా కదిరి ప్రాంతంలో కొద్దిగా ఆస్తి నష్టం కూడా ఈ మద్దిలేరు వాగు ఉప్పొంగి, అంటే మనకి పంతల చెరువు, శ్రీ దేవరాయల చెరువు, అలాగే విఠలరాయి చెరువు, ఇలాగా కొన్ని చెరువుల నుండి వచ్చేటువంటి నీరు అన్నీ కూడా కుంతి తీర్థం అనేటువంటిది, కుంటమ్మడుగు అనేటువంటిది ఉంటుంది. మరి అక్కడ ప్రారంభమైకొని శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొనేరు వెనకవైపు ఉన్నటువంటి మద్దిలేరు వాగుగా రూపాంతరం చెందుతుంది. మరి మద్దిలేరు వాగు ఓసారి చాలా భీకరంగా చాలా ఉధృతంగా ఈ వాగు అనేటువంటిది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. మరి మద్దిలేరు వాగు మీద ఓసారి ఎక్కువ నీళ్ళు వచ్చే క్రోట్ వస్తుంటాయి కాబట్టి మరి దానికి అనుగుణంగానే ఫ్యూచర్ ప్లానింగ్ ఇంజనీర్స్ మరి వారి టెక్నాలజీతో పరిశోధన చేసి ఈ అంత పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటి ఈ ఫిల్లర్స్ అనేటువంటి కూడా మనం ఒకసారి తిరిగితే దాదాపు 4 ఫిల్లర్స్, మధ్యలో 2 ఫిల్లర్స్, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, 4 ఫిల్లర్స్ అతి పెద్ద డ్యాములకి ఏ విధంగా ఫిల్లర్ వేస్తారో ఆ విధంగా ఈ ఫిల్లర్స్ వేసినటువంటి మనం ఒకసారి చూడవచ్చు. మరి అదేవిధంగా ఈ మద్దిలేరు వాగు కూడా ఎంత మన కదిరి ప్రాంతానికి ఇప్పుడు కూడా ఆడ చూస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నారు. మరి అటువైపు ఇటువైపు వ్యవసాయం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుండి ఈ మద్దిలేరు వాగు అటువైపు ఇటువైపు కూడా మన కదిరి ప్రాంత ప్రజలు కావచ్చు, కుటాగుల ప్రాంత ప్రజలు కావచ్చు, సైదాపురం ప్రాంత ప్రజలు కావచ్చు, మూర్తిపల్లి ప్రాంత ప్రజలు కావచ్చు, కదిరి ప్రాంతంలో అంతా కూడా కావచ్చు సాగునీరు అందించినటువంటి గొప్ప ఘనకీర్తి మద్దిలేరు వాగుకే దక్కుతుంది. మరి అటువంటి మద్దిలేరు వాగుకి చారిత్రాత్మకమైనటువంటి విశిష్టత ఉంది కాబట్టి దానిపైన అంతే హైటుగా ఈ నిర్మాణం కూడా జరిగింది. మరి కదిరి ప్రాంతంలో మనం ఇంతకుముందు ఒకసారి గమనిస్తే లొకేషన్ స్పాట్స్కి, అంటే మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి టూరిజం కావచ్చు, కదిరి ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సుదీర్ఘ ప్రాంతాలకి మరి హాస్టల్స్ కావచ్చు, మరి అలాగే మనకి కొన్ని హిల్స్ ఉన్నాయి, మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసేటువంటి పరిస్థితులు. మరి అటువంటిది కదిరి ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తుంటే, మనం ఈ అకేషన్ చూస్తుంటే ఎక్కడో మనం ఒక సుదీర్ఘ ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామా అనిపిస్తున్నటువంటి ఫోటో మనం చూడవచ్చు. అంటే ఇంత సుందరవదనంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మన కదిరి ప్రాంతంలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. మరి అదే దాంట్లో భాగంగానే ఈ బైపాస్ రోడ్డు కూడా కదిరి ప్రాంతానికి తలమానికమైనటువంటిది, కదిరి ప్రాంతం రూపురేఖలు మార్చేటువంటిది. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో అటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు. మన గతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ బైపాస్ రోడ్డు ఈరోజు కదిరి కుగ్రామంగా ఉన్న నాటి పరిస్థితుల్లో కదిరికి ఈ బైపాస్ రోడ్డు ఎంత దూరంలో ఉందో అలాగా ఇప్పుడున్నటువంటి బైపాస్ రోడ్డు ఉండింది. మరి ఈరోజు అదే బైపాస్ రోడ్డు కదిరికి సెంటర్ అయింది. మరి అటువంటిది సుదీర్ఘంగా, అంటే కదిరి ప్రాంతం ఇంతింతై బటుడు అంతై అన్నట్టు కదిరి ప్రాంతం అభివృద్ధి జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్డు కూడా. మరి భవిష్యత్తులో ఈ బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా ఈ యొక్క పారిశ్రామికంగా కావచ్చు,
కంపెనీస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, అలాగే అంగళ్ళు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అలా కొన్ని అన్నీ కూడా ఈ బైపాస్ రోడ్కి అటువైపు ఇటువైపు వస్తే కదిరి కూడా చాలా పూర్వం కూడా అభివృద్ధి జరుగుతుంది. కదిరి మున్సిపాలిటీకి కావచ్చు రెమ్యునేషన్ పెరుగుతుంది. కదిరి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం కూడా లభిస్తుందని మనమంతా కూడా ఆశించవచ్చు.